ఏపీలో 2024 ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీలో అనూహ్యమైన పరిణామాలు జరుగుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో వైసీపీకి ఇంతటి ఘోర పరాభవం ఎవరూ ఊహించలేదు. అద్భుతమైన విక్టరీ సంపాదించింది ఎన్డీఏ కూటమి. పైగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానంటూ ఎన్నికల సమయంలో చెప్పారు జగన్. జగన్కి దారుణమైన ఓటమి చూపించారు ఇక్కడి జనం. 3 రాజధానుల కాన్సెప్ట్ వద్దు అని, అసలు విశాఖ రాజధానిగా మాకు ఇష్టం లేదు అని తమ ఓట్లతో సమాధానం చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలతో విశాఖలో వైసీపీ పరిస్థితి ఏమిటో అర్థం కాని స్థితిలో మారింది. అయితే ఈ ఎన్నికల్లో పల్లా శ్రీనివాస్ యాదవ్ విజయం రాష్ట్రమంతా చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో ఎవరికి రానటువంటి భారీ మెజారిటీతో గాజువాకలో ఘన విజయం సాధించారు పల్లా శ్రీనివాస్ యాదవ్. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ హవాలో పల్లా శ్రీనివాసరావు పంపర్ మెజారిటీతో గెలిచారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఏకంగా 95,235 ఓట్ల మెజారిటీతో ఓడించారాయన. ఈ ఎన్నికల్లో పల్లాదే అత్యధిక మెజారిటీ. 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎవరికీ రానటువంటి భారీ మెజారిటీ గాజువాకలో పల్లా శ్రీనివాస్కే దక్కింది. తాజాగా ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా పల్లా శ్రీనివాసరావుకే ఇచ్చారు చంద్రబాబు. దీంతో ఆయన గురించి అందరూ తెలుసుకోవాలని అనుకుంటున్నారు. మరి ఏపీ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే, విశాఖ పొలిటికల్ సూపర్ స్టార్ పల్లా శ్రీనివాసరావు గారి రియల్ స్టోరీ ఈరోజు మనం తెలుసుకుందాం. ఉత్తరాంధ్రలోని ప్రముఖ నగరమైన విశాఖపట్నంలో గాజువాక సెగ్మెంట్ పల్లా శ్రీనివాసరావు యాదవ్ సొంత ప్రాంతం. 1969లో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఆయన జన్మించారు. పల్లా విద్యాభ్యాసం మొత్తం విశాఖలోనే సాగింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 1995లో ఎంబీఏ, 1998లో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆయన భార్య పేరు లావణ్యాదేవి. ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ ఉన్నారామె. వీరికి అంజనా కృష్ణశ్రీ, దేవ్ శ్రీకృష్ణ సింహాలు పిల్లలు. తాను పుట్టి పెరిగిన గాజువాకలోనే పల్లా శ్రీనివాస్ కుటుంబం ఉంటున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఈ సమయంలో చాలామంది కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆ పార్టీలో చేరారు. స్వతహాగా చిరంజీవిపై అభిమానం ఉండడం, రాజకీయాలపై ఆసక్తి ఉండడంతో పల్లా శ్రీనివాస్ కూడా చిరంజీవి పార్టీలో చేరారు. ఇలా ప్రజారాజ్యం పార్టీతో పల్లా రాజకీయ జీవితం ప్రారంభమైంది. చిరంజీవి గారు కూడా పల్లా శ్రీనివాస్కు మంచి అవకాశం ఇచ్చారు. 2009లో విశాఖ లోక్సభకు ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేశారాయన. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పురంధేశ్వరి ఇక్కడ ఎంపీగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఆశించిన స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించలేదు. దీంతో చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. పల్లా శ్రీనివాస్ మాత్రం ఆయన వెంట నడవకుండా తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పల్లా పొలిటికల్ జర్నీ టీడీపీలోనే సాగుతోంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో కాంగ్రెస్ దారుణమైన ఫలితాలు చూసింది. 2014 ఎన్నికల్లో పోటీ కేవలం టీడీపీ, వైసీపీ మధ్య జరిగింది. అందులోనూ టీడీపీ హవా సాగింది. అప్పటికే గాజువాక ప్రజలకు పల్లా శ్రీనివాస్ బాగా చేరువయ్యారు. దీంతో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన మొదటిసారి 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019లో వైసీపీ గాలి బలంగా వీయడంతో టీడీపీ హేమాహేమీ నాయకులు కూడా ఓటమి తప్పలేదు. ఇలా రెండోసారి గాజువాక బరిలో నిలిచిన పల్లా శ్రీనివాస్ 2019లో ఓటమి పాలయ్యారు. అంతేకాదు 2019లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి గాజువాకలో పోటీ చేశారు. ఆయనకు 58,539 ఓట్లు వచ్చాయి. అందులో సగం ఓట్లు ఖచ్చితంగా పల్లాకు పడే ఓట్లని అక్కడ చర్చించుకుంటూ ఉంటారు జనం. వైసీపీ తరఫున పోటీ చేసిన తిప్పాల నాగిరెడ్డికి 75,292 ఓట్లు వచ్చాయి. ఆయన ఎమ్మెల్యే అయ్యారు. పల్లా శ్రీనివాస్ యాదవ్కు 56,642 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 16,753 ఓట్ల తేడాతో పల్లా శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి పల్లాలో మరింత కసిని పెంచింది. ఈ 5 ఏళ్లు ప్రజల పక్షాన నిలిచి వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేశారు. విశాఖపట్నంలో టీడీపీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేశారు. ఈ క్రమంలో పల్లా శ్రీనివాస్ టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. 3 రాజధానుల అంశం వైసీపీ తెరపైకి తీసుకువచ్చింది. విశాఖ క్యాపిటల్ అంటూ చెప్పింది. అయినా సరే పల్లా శ్రీనివాస్ మాత్రం వైసీపీకి అన్ని విషయాల్లో ఎదురుగా నిలిచారు. నియోజకవర్గం పైన స్పష్టమైన ముద్ర వేశారాయన. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. విశాఖలో పార్టీని నడిపించారాయన. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాన్ని నిర్వహించారు. ఆయన తండ్రి కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. పల్లా కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో 4 దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయన తండ్రి సింహాచలం 1984 నుంచి పార్టీలో ఉన్నారు. 94-99 మధ్య శాసనసభ్యుడిగా కూడా విశాఖ సెగ్మెంట్లో పనిచేశారు. 2024 ఎన్నికల్లో
టీడీపీ, జనసేన, బీజేపీ హవాలో పల్లా శ్రీనివాస్ యాదవ్ బంపర్ మెజారిటీతో గెలిచారు గాజువాకలో. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఏకంగా 95,235 ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఈ ఎన్నికల్లో పల్లాదే అత్యధిక మెజారిటీ. అయితే పల్లా శ్రీనివాస్ యాదవ్కి ఈ విజయమేమీ అంత ఈజీగా రాలేదు. ఈ గెలుపు వెనుక ఆయన కష్టం ఎంతో ఉంది. ఈ ఎన్నికల్లో ఆయన గెలుపుకి దోహదపడిన అంశాలు చూస్తే, స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడానికి ప్రయత్నాలు జరిగినప్పుడు పల్లా శ్రీనివాస్ పెద్ద ఎత్తున పోరాటం జరిపారు. నిరాహార దీక్షలు ప్రారంభించి ఉద్యోగుల తరపున తిరగబడ్డారు. ఇది పల్లా శ్రీనివాస్కి గాజువాక అంతటా మంచి పేరు తీసుకువచ్చింది. మరోవైపు ఎప్పటి నుంచో కార్మికుల పక్షపాతిగా ఉండడంతో గాజువాక నియోజకవర్గంలో ఆయనకు తిరుగు లేకుండా పోయింది. ఈలోగా విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానని వైసీపీ ప్రభుత్వం ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ ఆలోచనలో పడింది. అప్పటి వరకు విశాఖ తమకు కలిసి వచ్చిన ప్లేస్గా టీడీపీ భావించేది. విశాఖ రాజధాని ప్రకటనతో విశాఖ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో వైసీపీకి క్రేజ్ పెరుగుతుందని అంచనా వేసుకున్నారు. ఈ సమయంలో విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాస్ మరో కాణాన్ని బయటకు తీసుకువచ్చారు. వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున భూములు కబ్జాలు జరుగుతున్నాయని, ఎక్కడికక్కడ దందాలకు దిగుతున్నారంటూ పల్లా అనేక విషయాలు బయటపెట్టారు. ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. రాజధాని కనుక ఇక్కడికి వస్తే వైసీపీ భూదందాలు మరింత పెరిగిపోతాయని ప్రచారం చేశారు. వ్యక్తిగతంగా పల్లా శ్రీనివాస్ మీద ఎటువంటి భూ కబ్జా ఆరోపణలు లేవు. వైసీపీ నాయకులు భూముల వివాదాల్లో ఇరుక్కోవడం ప్రజల్ని ఆలోచనలో పడేసింది. దీంతో పల్లా శ్రీనివాస్ నాయకత్వంలో విశాఖ జిల్లా అంతా తెలుగుదేశానికి మద్దతుగా నిలిచింది. గాజువాక మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి అక్కడ వారికి పల్లా కుటుంబం బాగా పరిచయం. గాజువాకలో ఎక్కువ మంది భారీ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులే ఉంటారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం గాజువాకలోనే స్థిరపడి ఉంటారు. పల్లా శ్రీనివాస్ తండ్రి సింహాచలం గాజువాక మున్సిపాలిటీలో ఉన్నప్పుడు బలంగా ఎదిగిన నాయకుడు. అప్పట్లోనే ఆయన ముందు చూపుతో చాలా చోట్ల షాపింగ్ కాంప్లెక్స్లు కట్టించారు. కేవలం ఈ షాపుల్లో రెంట్ల ద్వారానే పల్లా శ్రీనివాస్కి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అంటారు. అందుకే ఆయనపై అక్రమాలు, అవినీతి ఇలాంటివి ఏమీ లేవు. ఆయనకు మంచి ఆదాయ వనరులు ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన పల్లా శ్రీనివాస్ తర్వాత కాలంలో వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. తండ్రి ఆస్తుల్ని మరింతగా పెంచారు. ఆయన ఆస్తుల విలువ సుమారు 34 కోట్ల రూపాయలు ఉంటుందంటారు. 2019 నుంచి 2024 వరకు అనేక ప్రలోభాలు ఎదురైనా ఆయన పార్టీని వీడలేదు. చివరికి ఆయన ఆస్తులపై దాడులు జరిగినా చెల్లించలేదు. అదే సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటూ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. పల్లా శ్రీనివాస్ సేవలను గుర్తించిన చంద్రబాబు నాయుడు గతంలోనే విశాఖ జిల్లాలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈ సమయంలోనే విశాఖ జిల్లాలో టీడీపీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ ఎన్నికల్లో విశాఖలో టీడీపీ అద్భుత విజయంలో పల్లా శ్రీనివాస్ పాత్ర విస్మరించలేనిది. ఎన్నికలకు ముందు వరకు విశాఖ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన పల్లా శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల తర్వాత ఏకంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. ఇప్పుడు ఆసక్తికర విషయం ఏమిటంటే, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ టీడీపీ అధ్యక్షులుగా పనిచేసిన వారంతా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారే. మొదట కళా వెంకట్రావు చేశారు, ఆ తర్వాత అచ్చెన్నాయుడు చేశారు. ఇప్పుడు కొత్తగా పల్లా శ్రీనివాస్ యాదవ్ బాధ్యతలు తీసుకున్నారు. ముగ్గురు కూడా ఉత్తరాంధ్ర ప్రముఖులే. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పల్లా అనేక ఇబ్బందులకు గురయ్యారు. వైసీపీ రాగానే ఆ పార్టీ నేతలు పల్లాను పార్టీ మార్చేందుకు ప్రయత్నించారు. ఒకానొక దశలో ఏయూలో పనిచేస్తున్న ఆయన సతీమణితో ఇంట్లో ఒత్తిడి తెచ్చారు. అయినా పల్లా శ్రీనివాస్ పార్టీని వీడలేదు. ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయగా నాటి ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంది. ఇవన్నీ శ్రీనివాస్లో పోరాట పటిమను పెంచాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా పలు వేధింపులు ఎదుర్కొన్నారు. ఆయన ఆస్తులపై దాడులు జరిగాయి. ఒక భవనాన్ని రాత్రికి రాత్రి కూలగొట్టారు. అయినా శ్రీనివాసరావు వెనక్కి తగ్గలేదు. వైసీపీలోకి వస్తే మేయర్ పదవి ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారని చెబుతూ ఉంటారు జనం. కానీ పల్లా మాత్రం టీడీపీని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. పోరాటమే ఆయన్ని నాయకుడిగా నిలబెట్టింది. ఇప్పుడు ఏకంగా అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడిగా అయ్యారు. పల్లా శ్రీనివాసరావు నిజంగా లెజెండ్ అనే చెప్పాలి. ఈ విక్టరీ ఎవరికీ సాధ్యం కాని విక్టరీ. కొన్నేళ్ళు ఈ మెజారిటీ గురించి జనం చర్చించుకుంటారు కంపల్సరీగా. ఇంతటి ఘన విజయం సాధించిన ఆయనకు ఏపీ టీడీపీ పగ్గాలు అప్పగించారు చంద్రబాబు. ఆయన హయాంలో పార్టీ మరింత తేజంతో ముందుకు సాగాలని, ఆయన పొలిటికల్ లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం. హాయ్ వ్యూయర్స్, ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.